హలో ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ మోనికా, ఫెర్టిలిటీ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫెర్టిలిటీ హైదరాబాద్. సో ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం. బట్ దెర్ ఈస్ ఆల్సో అన్ అదర్ కిట్ అవైలబుల్, దట్ ఈస్ కాల్డ్ ఓవ్యులేషన్ కిట్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ కిట్ యూజ్ ఉంటుంది. సో ఈ కిట్ చాలా ఇప్పుడు మార్కెట్స్లో బాగా అవైలబుల్గా ఉంటుంది. కానీ దీన్ని ఎలా యూజ్ చేయాలి, అసలు యూజ్ చేయడం సేఫా కాదా, ఈ కిట్స్ని నమ్మొచ్చా లేదా అనేది చాలామంది డౌట్. సో అసలు ఫస్ట్ ఓవ్యులేషన్ కిట్ అంటే ఏంటి? నార్మల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయ్యే టైం, అంటే దాన్ని మనం ఓవ్యులేషన్ పీరియడ్ అంటాం. ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో హస్బెండ్తో కలవటం వల్ల ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. బట్ ఈ ఎగ్ రిలీజ్ అయ్యే టైం ఎప్పుడు అనేది చాలా మందికి అర్థం కాదు, అంటే విచ్ డే అనేది చాలా మందికి అర్థం కాదు. సో నార్మల్గా ఈ డేని మనం ఎలా ట్రేస్ చేస్తామంటే స్కాన్స్ చేసి ఎగ్ డెవలప్ అవుతుందా లేదా, ఏ టైంకి రిలీజ్ అవుతుంది, లేదా బ్లడ్ టెస్ట్ చేసి LH అనే హార్మోన్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు సర్జ్ అయింది అనే దాన్ని బట్టి మనం ఓవ్యులేషన్ని నార్మల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ప్రతి ఒక్క పేషెంట్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ అడ్వైస్ తీసుకోవటం, ఇలా స్కాన్స్తో ఫాలో అప్ అవ్వటం అనేది కుదరదు. సో అటువంటి వాళ్ళు ఈ ఓవ్యులేషన్ కిట్ అనేది వాడచ్చు. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి? ఈ ఓవ్యులేషన్ కిట్ బేసిక్గా రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి విల్ బీ ఆఫ్ మచ్ హెల్ప్. సో రెగ్యులర్ సైకిల్స్ అంటే 28 days సైకిల్, లేదా కొంతమందికి 30 days 35 days సైకిల్ కూడా ఉండొచ్చు. సో ఈ 30 days 35 days సైకిల్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ నుంచి ఒక 15 to 17 days మైనస్ చేస్తే ఒక పర్టికులర్ డే అనేది వస్తుంది. సో ఆ డేస్లో మీరు ఓవ్యులేషన్ కిట్ యూస్ చేసి మీ ఓవ్యులేషన్ అవుతుందా లేదా అని చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 28 days సైకిల్ ఉన్న వాళ్ళకి అరౌండ్ 10th day 11th day ఈ ఓవ్యులేషన్ కిట్ యూస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. లేదా 30 days సైకిల్ ఉన్న వాళ్ళకి 11th day 12th day, యూజువల్లీ ఎక్స్పెక్టెడ్ ఓవ్యులేషన్ అనేది 11th day నుంచి 16th day మధ్యలో ఎప్పుడైనా అవ్వచ్చు. సో 30 days సైకిల్ ఉన్న వాళ్ళు 12th day నుంచి 16th day మధ్యలో ఈ ఓవ్యులేషన్ కిట్ యూస్ చేసి చూడొచ్చు. సో వెన్ విల్ యూ యూజ్ ఇట్? సో ఇలా ఓవ్యులేషన్ డేస్ అనేవి మనం ఫిక్స్ అయిన తర్వాత ఎవ్రీ నైట్ ఒక శాంపిల్ ఆఫ్ యూరిన్, ఒక ఫ్రెష్ కంటైనర్లో యూరిన్ కలెక్ట్ చేసుకొని ఆ డ్రాప్ ఆఫ్ ఇట్ ఆ ఓవ్యులేషన్ కిట్లో ఒక వెల్ ఉంటుంది. సో దాంట్లో డ్రాప్ చేయడం వల్ల మీకు ఒక రిజల్ట్ వస్తుంది. సో ఆ వెల్ పక్కన 2 lines ఉంటాయి, ఒకటి కంట్రోల్ ఉంటుంది, ఒకటి టెస్ట్ ఉంటుంది. సో కంట్రోల్ అనేది నార్మల్గా మీకు పింక్ వస్తుంది. బట్ టెస్ట్ అనేది ఎప్పుడైతే పింక్ వస్తుందో, లైక్ యూ సీ ఇన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో 2 lines అనేవి డార్క్ పింక్లో వచ్చినప్పుడు దట్ ఈస్ యువర్ ఓవ్యులేషన్ టైం. ఒకవేళ రాకపోతే ఇంకా మీకు ఓవ్యులేషన్ అవ్వనట్టు. ఒకవేళ లైట్ పింక్ వస్తుందంటే యూ షుడ్ వెయిట్ ఫర్ 1 more day, మేబీ నెక్స్ట్ డే మళ్ళీ రిపీట్ చేసి ఓవ్యులేషన్ అవుతుందా లేదా అనేది చూసుకోవచ్చు. ఒకవేళ డార్క్ పింక్ వచ్చిందంటే దట్ మీన్స్ యు ఆర్ ఓవ్యులేటింగ్, అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది అన్న. సో దట్ పర్టికులర్ డే ఆర్ ద నెక్స్ట్ డే యూ కెన్ హ్యావ్ రిలేషన్ విత్ యువర్ హస్బెండ్. ఓకే, సో ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత యూట్రస్ లోపల అది ఒక 24 hours ఉంటుంది. సో ఈ పర్టికులర్ టైంలో మీరు హస్బెండ్తో కలిస్తే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో దిస్ ఈస్ హౌ యూ యూజ్ యువర్ ఓవ్యులేషన్ కిట్, అండ్ ఇట్స్ టోటలీ సేఫ్ టు యూజ్ ఓవ్యులేషన్ కిట్. మీకు ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ విజిట్ us at హెగ్డే ఫర్టిలిటీ హైదరాబాద్.